హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మ్యాటర్ ఏంటి అంటే మన రజనీకాంత్ గారి రోబో సినిమా ఉంది కదా. సో ఆ సినిమాని రిలీజ్కి అయితే ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి. సో ఇంకా రోబో సినిమా గురించి నిజంగా చెప్పుకోవాలబ్బా. అసలు అప్పట్లో డైరెక్టర్ శంకర్ గారు ఎలా తీసేవాళ్ళంటే అలా తీసేవాళ్ళు అనమాట. అసలు నిజంగా శంకర్ గారి డైరెక్షన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అసలు రోబో ఎలా తీస్తారబ్బా, చాలా చాలా బాగుంటుంది రోబో సినిమా మాత్రం. అండ్ ఈ సినిమా అప్పట్లో చూడని వాళ్ళకి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్, మంచి అవకాశం అనే చెప్పాలి. ఎందుకంటే రోబో లాంటి సినిమాని మనం థియేటర్లోనే చూడాలన్నమాట, థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. సో అంత మంచి సినిమా. అండ్ నిజంగా ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్ అన్న ఫీలింగ్తో అయితే మనం ఉంటామన్నమాట సినిమా థియేటర్లో చూస్తున్నప్పుడు. సో నిజంగా చాలా చాలా మంచి సినిమా అనే చెప్పాలి. ముఖ్యంగా రజనీకాంత్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు భలేగా ఉంటాయి అసలు కొన్ని కొన్ని సీన్స్ మాత్రం. అండ్ రోబోతో అదంతా ఆ సీన్స్, కొన్ని యాక్షన్ సీన్స్ కూడా అసలు భలేగా ఉంటాయి. అండ్ క్లైమాక్స్ అసలు మతిపోద్ది, మామూలుగా అంటే మామూలుగా ఉండదు. అండ్ ఆ 100 రోబోలు కలిసి ఆ క్లైమాక్స్లో చేసే విన్యాసాలన్నీ అవన్నీ మామూలుగా ఉండదన్నమాట. సో అండ్ ఇంకా హీరోయిన్ గారు వచ్చేసి మన ఐశ్వర్య రాయ్ గారు కదా. సో ఐశ్వర్య రాయ్ గారు కూడా చాలా బాగా చేస్తారు తనకి ఇచ్చినంత వరకు ఆ రోల్లో. సో ఎవ్రీథింగ్ నైస్ అనే చెప్పాలి. అసలు రోబో సినిమా చాలా మంచి సినిమా. అండ్ రిలీజ్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ ఖచ్చితంగా వస్తుందంట. సో చూద్దాం మరి. అండ్ వెయిటింగ్, ఒకవేళ అవకాశం దొరికితే వెళ్ళాలి. సో చూద్దాం.